దేవుడిలో ఉన్న యవ్వన బిడ్డలకి కాడి మొయ్యాలి. ఇంటి అన్ని విషయాల్లోనూ సహా యవ్వన బిడ్డలు అయినంత కష్టపడాలి. చదువుకున్న వాళ్ళైతే సంఘంలోనూ పనిచేయాలి. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా అయినంత మీరు కష్టపడి మీ జీవితాన్ని కట్టుకోవాలి. మీరు పొదుపుగా ఉండాలి. అవసరం ఉన్న వాటినే ఎక్కువ దుబారీగా ఉండకూడదు. ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే ఆహారం మితంగా తినాలి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. క్రమశిక్షణగా ఉండాలి. యవ్వన బిడ్డలో మీరు బిజీగా ఉండాలి. హార్డ్గా కష్టపడాలి. ఎక్కువగా కష్టపడాలి. వాక్యం చదవాలి. ప్రార్థన చేయాలి. సమర్పణ జీవితం ఉండాలి. ఎందుకంటే యవ్వనంలో శోధన ఎక్కువ ఉంటుంది.